నమస్కారం. ఇది ముళ్ళ వంగ. వంగ ఫ్యామిలీ. వంగలో ముళ్ళ వంగ అనమాట. కొంచెం పెద్ద చెట్టు ఉంటుంది, ఆకు పెద్దగా ఉంటుంది. బృహతి అంటే పెద్దది అని అర్థం. అలాగా ముళ్ళ వంగ అనమాట. ఆకు నిండా ముళ్ళు ఉంటాయి, ఆకు అక్కడక్కడ ముళ్ళు ఉంటాయి. ఇది ముళ్ళ వంగ. జ్వరాలు వస్తున్నాయి అనుకోండి, బాగా ఎవరికైనా జ్వరం వచ్చింది అనుకోండి, ఈ 3 ఆకులు కట్ చేసి తల కింద దిండు కింద పెట్టారనమాట. పెడితే జ్వరాలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ వాసన పీల్చడం వల్ల ఫీవర్ తగ్గిపోద్ది అనమాట. దీని కాయలు ఉంటాయి, బృహతి పత్రం. ఈ బృహతి చెట్టు కాయలు నేలమొలగలు పిలుస్తారు. దీన్ని కాయలు ఎల్లో పసుపు రంగులో ఉంటాయి అనమాట. వంకాయలు చిన్నవి ఉంటాయి, ముగ్గిపోతాయి. కాయ కూడా ముళ్ళు ఉంటుంది, పసుపు రంగులో మారిపోతాయి. వాటి కాయలతో పూర్వం పచ్చడి పెట్టుకునేవారు. పచ్చడి ఎందుకు పెట్టేవారు అంటే, పచ్చడి తినడం వల్ల దగ్గు, కఫం, ఆయాసం తగ్గిపోతాయి అనమాట. మాకు దగ్గు వచ్చినప్పుడు ఆ పచ్చడి వేసి ఆనందం వేసేవారు, ఇది తగ్గిపోయేది. ఇప్పుడు పచ్చడి వేసి ఆనందం దగ్గు పెరిగిపోతుంది. వేడి అన్నంలో పచ్చడి వేసి కొంచెం నెయ్యి వేసి పెట్టేసేవారు, ఆ పచ్చడి తినగానే దగ్గు తగ్గిపోయేది అనమాట. అలా ఇప్పుడు మనం ఆ పచ్చడి చేసుకుని ఉంచుకోవచ్చు. 2 సంవత్సరాల నిల్వ ఉంటుంది పచ్చడి. ఆవకాయ పచ్చడి పెట్టుకుంటే 2 ఏళ్ళ నిల్వ ఉంటుంది. ఇలా దగ్గు వచ్చినప్పుడు, ఆయాసం వచ్చినప్పుడు, దగ్గు ఆయాసం ఉన్న వాళ్ళు రోజు తినచ్చు, బాగా పనిచేస్తుంది.